నా పేరు హన్విత. నేను పార్వతీదేవి. నేను శ్రీనిధిని. నేను రోడ్ గణేష్ అని. నా పేరు బృంద. ఇంకా కార్తికేయ. ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్ళి అక్కడ ద్వారం వద్ద కాపలాగా ఎవరిని ఉంచాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎవరిని పెడదాం, ఎందుకంటే నేను నందీశ్వరుని పెడితే శివుని లోపలికి రానిచ్చాడు. ఎంతైనా శివుడు భక్తుడే కదా, కాబట్టి నాకు ఒక బుద్ధివంతుడు కావాలి. నా చేతికున్న పసుపుతోనే చేస్తా. సో అలా పార్వతీదేవి తన శక్తినంతా ఉపయోగించి శక్తివంతుడైన ఒక పుత్రుడికి ప్రాణాన్ని పోస్తుంది. అమ్మా గణేష, ఇప్పుడు నువ్వు స్నానం చేయనీకి వెళ్ళినప్పుడు ఇంటి ముందర ఎవరిని రానియకుండా కాపలాగా ఉండాలి. సరే అమ్మా. సో కార్తికేయుడు గణేశుడు గుమ్మం వద్ద కాపలాగా ఉంటాడు. అంతలోనే శివుడు వస్తాడు. ఏ బాబు, ఎవరు నువ్వు? మా ఇంటి ముందు ఎందుకు నించున్నావు? పార్వతీదేవి కొడుకుని. పార్వతీదేవి కొడుకువా? ఈ ఆజ్ఞ నాకు కాదు, ఈ నా ఇల్లు. సైడ్ చెరుగు. మా అమ్మ ఇక్కడ వెళ్ళమని చెప్పింది. అయితే ఈ నా ఇల్లు. పక్కకు చెరుగు. నేను వెళ్ళనివ్వను. అయితే ఈ నా ఇల్లు నాకు వెళ్ళడానికి ఉంటుంది. పక్కకు జరుగు. నన్నే నెట్టుతావా మూర్ఖపు బాలుదా? నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. అమ్మా, ఏమైంది గణేష? స్వామి, మీరు చేసింది ఏం బాగోలేదు. నా పుత్రుడిని మళ్ళీ బ్రతికించండి, లేదంటే ఈ విషయం అంతా నేను శపిస్తాను. ఇప్పుడు ఆ పుత్రుడిని బతికించడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దేవి. లేదు, నాకేం తెలియదు, లేదంటే నేను చనిపోతా. నేను కోపంలో పుత్రుడిని చంపేస్తా. ఇప్పుడు నేను ఏదో ఒక వే ట్రై చేస్తా. అలా శివుడు పార్వతీదేవి మళ్ళీ తన పుత్రుణ్ణి బతికించమని శివుణ్ణి వేడుకుంటుంది. శివుడు తన భటులకు ఉత్తర ద్వారాన ఉన్న ఏదైనా ఒక జీవి యొక్క తల భాగాన్ని తీసుకొని రమ్మని తన భటులకి ఆదేశిస్తాడు. నందీశ్వర, వచ్చావా? ఇంత లేట్ అయింది. తొందరగా వెళ్ళి తీసుకున్నా. ఏంటి ఇది తెచ్చావు? నేను ఏదో ఒక
మంచితనం తెమ్మన్నా, ఇది కాదు. నేను ఏదో ఒకటి చేస్తా. ఇప్పుడు అంత సమయం లేదు స్వామి. సరే, ఏదో ఒకటి చేస్తా ఈ ఏనుగు తలతో. దేవి లే, ఏనుగు దేవి. మేమిద్దరం కలిసి మన పవర్స్ యూజ్ చేసి బాలగణేష్ కి ప్రాణం ఇద్దాం. అలా శివుడు పార్వతి తమ యొక్క శక్తిని ఉపయోగించి బ్రహ్మ లక్ష్మీదేవి అందరూ తమ యొక్క శక్తులను ఇచ్చి మళ్ళీ బాలగణేశునికి పునర్జన్మని ఇస్తారు. బాలగణేశ లే. నాకేమైందమ్మా? నీకేం కాలేదు. అలా బాలగణేశునికి పునర్జన్మని ఇస్తారు. మీరు చాలా చేస్తారా? చేయరిగా అందుకే పోయిందని చెప్తున్నా. సరేలే ఆడుకో, అట్లనే ఆడుకో. ఏం కాదు, పెట్టండి. ఏం కాదు, కొద్దిగా లైట్ పెట్టండి. అల్లనే అంటే ఎవరు 2 minutes 2 minutes పంతులు గారు 5 నిమిషాలు కూర్చోండి. 2 minutes చేయండి, కంటిన్యూ. ఏం కాదు, 5 minutes. పిల్లలు చేస్తున్నారు, ఇట్లాంటి స్క్రిప్ట్ ఎవరైనా చేశారా? ఏం కాదు. శివ పార్వతులకి వినాయకుడితో పాటుగా కుమారస్వామి కూడా ఉంటారు. ఇద్దరు పుత్రులు. ఒకరోజు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉండి ఆకలి వేయడం వల్ల వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అడుగుతారు, అమ్మా నాకు ఆకలి అవుతుంది. సరే తెస్తున్నా. టూ మినిట్స్ ఉండదు. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఇలా ఇద్దరు గొడవ పడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. నువ్వు వచ్చేసి సో కైలాసంలో ఉన్న శివుడు పార్వతి దగ్గరికి వెళ్తారు. శివుడు పార్వతి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇద్దరి గొడవ గురించి చెప్తారు. అప్పుడు శివుడు వాళ్ళకి ఒక పరీక్ష పెడతారు. ఇద్దరు మొదటగా ఎవరైతే ముల్లోకాలను చుట్టి వస్తారో వాళ్ళకే ఆధిపత్యము లేదంటే పనులను ఇస్తామని చెప్తారు. సో వినాయకుడు కుమారస్వామి ఇద్దరు వాళ్ళ యొక్క యాత్రను మొదలు పెడతారు. హే గణేష, ఇంకా ఇక్కడ ఎందుకున్నా?